పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖనిజ సంపదని దోచుకున్నారని, ప్రభుత్వ అటవీ శాఖ భూములను కాజేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో సుమారు 5 లక్షల కోట్లకు పైగా అప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై మోపారంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తి అవుతుంది. అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేయడం లేదంటూ నేడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశం పైన మాట్లాడడానికి మన దగ్గర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చెప్పండి. 7 నెలలు పూర్తి అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, అయినప్పటికీ మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేదనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ప్రతిపక్షాల గురించి పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఆయన రాజకీయ కబోదే. ఎందుకంటే గత 2 రోజులుగా ఆయన చేసిన అక్రమాలపైన, ఆయన చేసిన ఆగడాల మీద కొన్ని పత్రికల్లో వస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనే మిగతా పక్షాల వాళ్ళందరూ దాని గురించి చర్చిస్తూ ఉంటే ఈరోజు దాన్ని పక్కదారి పట్టించేదానికి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, 7 నెలల్లో మేము చేయలేనట్టు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏదో ఒదిగిందని ఆయన చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి విషయం, చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన ఈ రాయలసీమ ప్రాంతానికి కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న ప్రాంతానికి ఏం చేశాడో బహిరంగ చర్చకు వస్తారని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు పదవి పోయిన తర్వాత 7 నెలల్లోనే అంత వైరాగ్యం వచ్చేసి మళ్ళొకసారి జగన్ ముఖ్యమంత్రి అవుతాడంట, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి ఏదో ఒదుగుతుందని చెప్పి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో ఆయన చెప్తా వస్తున్నాడు. మేము ఆయనకు సూటిగా అడుగుతున్నాం, నువ్వు హయాంలో నీ కొడుకు ఎంపీగా, నువ్వు మంత్రిగా ఉన్న హయాంలో ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏం ఒదిగిందని అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు నువ్వు గనుల శాఖ మంత్రిగా ఉన్నావు, ఫారెస్ట్ నీ దగ్గరే ఉంది, అలాగే మన గ్రామీణాభివృద్ధి శాఖ నీ దగ్గరే ఉంది. అన్ని శాఖలు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఖనిజాలు అలాగే భూములు లాక్కునే ఘనత నీకు దక్కింది. ఈరోజు మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి కానీ మాట్లాడే హక్కు నీకు లేదు. నీవు బహిరంగ చర్చకు వచ్చేట్టుగా ఉంటే చెప్పండి, ఈ రాష్ట్రంలో ఈ 7 నెలల్లో ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మేము చేసామో అవి చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినామని చెప్తున్నాడు. 7 నెలల్లో ఎంత గ్రాంటు ప్రభుత్వం చేతికి వచ్చింది, ఆ గ్రాంటును ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెట్టిందో అనా పైసలతో సహా మేము చెప్పేదానికి సిద్ధంగాను. మీ హయాంలో మీరు సుమారు 5 లక్షల కోట్ల పైన అప్పులు చేసి బటన్లు ఒత్తుతామని చెప్పి ప్రజలకు హార్ట్ అటాక్ తెప్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీది, కానీ మా మీద మాట్లాడే హక్కు మీకు లేదని తెలియజేసుకుంటున్నాను. సార్, అయితే 7 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు తెచ్చారు. అయినప్పటికీ సూపర్ 6లో ఏ ఒక్కటి కూడా నిర్వర్తించలేదు. కావాలనే వీళ్ళు అప్పులు చేసుకొని వీళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటారు అనే విధంగా ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఇక్కడే తెలిసిపోతుంది ఆయన నైజము. 1,00,000 కోట్ల పైన అప్పు తెచ్చారని ఆయన అడుగుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, 1,00,000 కోట్లలో ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి అయితేనేం, వైజాగ్ స్టీల్కి అయితేనేం, అమరావతి కోసం వచ్చిన గ్రాంటే 36,000 37,000 కోట్లు ఉంది. ఆ టెండర్లు ఇప్పుడే పిలవడం జరిగింది, దాంట్లో ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ కాంట్రాక్టర్ దాని రూపాయలు కూడా దాంట్లో నుంచి తీర్చి ఖర్చు పెట్టలేదు, వాడుకోలేదు. కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన గౌరవంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 3 ప్రాజెక్టులు ఏదైతే ఉన్న జీవనాడి లాంటి 3 ప్రాజెక్టులకు వైజాగ్ హక్కుగా ఏదైతే ఈరోజు అంటున్నామో, అలాగే పోలవరం అనేది మనకు ఒక గేమ్ చేంజర్ అంటున్నాం. అదేవిధంగా రాష్ట్రానికి రాజధాని లేదని ఆ రోజు అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరంలో రాజధాని కట్టి చూపిస్తానని చెప్పారు. కాబట్టి కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, ఆ నిధులు ఖర్చు పెట్టేదానికి అనా పైసలతో మేము సిద్ధంగా ఉన్నాము. తప్పక ఎక్కడ 1 రూపాయి కూడా మేము ఖర్చు పెట్టే దాంట్లో కానీ మోసం చేయడం ఎక్కడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేము ఒకటే అడుగుతున్నాం, మన భారతదేశంలో ఇలాంటి గవర్నమెంట్లు చేసే పొరపాట్లు కానీ, అంకెల గారిని కానీ చేసేదాన్ని
గమనిస్తూ ఉన్న నీతి ఆయోగ్ అనేది ఒకటి ఉంది. గత 5 సంవత్సరాల్లో నీతి ఆయోగ్ కింద జగన్మోహన్ రెడ్డికి పడ్డ మొటిక్కాయలేమో ఒకసారి రెఫరెన్స్ బుక్కులు ఉంటాయి, పాతవి చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవుతున్నప్పటికీ 1,19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెచ్చినప్పటికీ రాష్ట్ర ప్రయోజనం కోసమే తెచ్చాము. అభివృద్ధి ఏందనేది కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది అంటున్న మంత్రి రాంప్రసాద్